ముస్లిం బీసీ అని ఒకటి తీసుకొచ్చింది ఏది కాంగ్రెస్ ప్రభుత్వము. ముస్లిం బీసీ అని ఎందుకు తీసుకొస్తున్నారు? బీసీలో హిందువులే ఉంటారు, మా ప్రయోజనాలను మీరు ముస్లింలకు తాకట్టు పెడతారా అని చెప్పి బీజేపీ వాదిస్తారు. అది వాళ్ళ దురుద్దేశపూర్వకంగా మత మౌఢ్యాన్ని ప్రజల్లో ఎక్కించడానికి చేసేది. ముస్లింల్లో అనేక మంది పేదవాళ్ళు ఉన్నారు, పేద కులాలు ఉన్నాయి. ముస్లిమ్స్ కూడా మొత్తం అన్ని దూదేకులు లాంటి కులాలు చాలా ఉన్నాయి, చాలా కులాలు ఉన్నాయి. వాళ్ళే మనుషులు కారా? ముస్లింల్లో బీసీలు వీళ్ళేంటి తెలివిగా ముస్లింలు బీసీలు హిందూ బీసీల్లో ఎలా కలుపుతారు, ముస్లింలని హిందువుల్ని ఎలా కలుపుతారు? మా ఆచారం వేరు, మా భాష వేరు, లేదా మా బొట్టు వేరు, మా కట్టు వేరు, ఈ పిచ్చి పిచ్చి ఎవరు కలపమని ఎవరు చెప్పారు? లెక్కలో వచ్చేసరికి దానిలో ఇంతమంది ఉన్నారు అని ఆ లెక్క. ఇంతకుముందు కూడా జరిగింది కదా, ఇప్పుడు 4% ఇస్తున్నారు కదా, అది లెక్క. అంతేగాని ముస్లింలు అనగానే వాడు పేదవాడు ఉన్నాడా ఏంటి? అంటే బీజేపీ పార్టీ స్టాండ్ ఏమి ఉంటుంది వెనకాల? వాళ్ళ ఉద్దేశం ఏంటి? వాళ్ళు మొదటి నుంచి కూడా ముస్లింలకి ఏది ఇవ్వద్దు అనేది వాళ్ళ స్టాండ్. అందులో ఏముంది? అది ఓపెన్ ఫ్యాక్ట్.